గైస్ ఈ వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకోవాలి. ఏంటి అంటే ప్రాజెక్ట్స్ పేరుతో డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ మోసం చేస్తున్నాయా? ఎస్, మనం ఈరోజు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే నేను జనరల్గా చాలా ఇన్స్టిట్యూట్స్ రివ్యూస్ ఇచ్చాను, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, చాలా ఇన్స్టిట్యూట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. దాంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అన్నీ కూడా మనము అనాలిసిస్ చేస్తూ వచ్చాం. కానీ ఒక కామన్ పాయింట్ నేను అడ్రస్ చేశాను. ఆఫ్టర్ హైదరాబాద్, బెంగళూరు చాలా డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసిన తర్వాత నేను మీకు ఇస్తున్న అప్డేట్ ఇది. మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి అంటే క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకే, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాయి అంటే ఇవి రెడీమేడ్ ప్రాజెక్ట్స్. ఇవి అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డమ్మీ ప్రాజెక్ట్స్. అంటే మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి రెగ్యులర్గా మన తర్వాత 100 బ్యాచ్లు వచ్చే వాళ్ళకు కూడా ఇదే ప్రాజెక్ట్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చు. ఈ విషయంలో మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకున్నా ఖచ్చితంగా మీరు డేటా మైన్స్లో జాయిన్ అవ్వాలనుకున్నా, 360 డిజిటల్లో జాయిన్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఓడిన్లో జాయిన్ అవ్వాలనుకున్నా, లెన్బేలో జాయిన్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఇన్నోమేటిక్ రీసెర్చ్ ల్యాబ్లో జాయిన్ అవ్వాలనుకున్నా, లేకపోతే క్వాలిటీ థాట్లో జాయిన్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఇంకా కోడింగ్ నన్లో జాయిన్ అవ్వాలనుకున్నా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఇలా ఏ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నా కానీ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అనేవి ఇస్తున్నారు, ఓకే, కాదనట్లేదు. దీంతోపాటు రియల్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఇస్తున్నారు, చాలా డిఫరెన్స్ ఉందండి ఇక్కడ. అండ్ ఇంకోటి మన సైడ్ నుంచి మనం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఓన్లీ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇనిషియల్ డేస్లో చాలామంది వాళ్ళు నిజంగా జెన్యున్గా ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ డెఫినెట్లీ స్టార్టింగ్లో ఏం చేస్తారు, డైరెక్ట్గా తీసుకెళ్ళి నీకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా నేరుగా తీసుకెళ్ళి ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో లేకపోతే ఒక క్లయింట్ దగ్గర నేను అసైన్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దానికి కొంత ఎక్స్పీరియన్స్ కావాలి. నువ్వు దాంట్లో కూర్చోబెడితే నువ్వేమన్నా మిస్టేక్స్ చేస్తే డెఫినెట్లీ కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాకపోతే ఇనిషియల్ డేస్లో కొన్ని డమ్మీ ప్రాజెక్ట్స్ మీద ఒక 5-6 ప్రాజెక్ట్స్, 4 ప్రాజెక్ట్స్, 3 ప్రాజెక్ట్స్ లేకపోతే 10 ప్రాజెక్టులు చేసిన తర్వాత ఆ తర్వాత నీకు రియల్ ప్రాజెక్టులు ఎన్ని ఇస్తున్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గైస్. చాలా ఇన్స్టిట్యూట్స్ ఈ విషయంలో ఏం చేస్తున్నాయి అంటే ఓన్లీ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అంటారు. ఓన్లీ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అంటే ఇక్కడ ఓకే, ఓన్లీ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అంటే స్టూడెంట్స్కి క్లియర్గా ఇవి డమ్మీ ప్రాజెక్ట్స్, ఇవి రియల్ టైం ప్రాజెక్ట్స్ కావు. చాలామంది ఒక వర్డ్ వాడతారు, కీవర్డ్ వాడతారు, రియల్ టైం ప్రాజెక్ట్స్. రియల్ టైం ప్రాజెక్ట్ ఏంటి? రియల్ టైం ప్రాజెక్ట్స్, రియల్ టైం ప్రాజెక్ట్స్ అసలు మీనింగ్గా మార్చేశారు ఇన్స్టిట్యూట్స్ అన్ని. రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటే ఏంటి అంటే కంపెనీలో వేరే వేరే కంపెనీస్లో జరుగుతున్న రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్. అంటే అది క్లయింట్కి వెళ్తాయి. మన అవుట్పుట్ అనేది, మనం చేసే వర్క్ అనేది, అవుట్పుట్ అనేది సమ్వేర్ ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్. అంటే డైరెక్ట్గా ఒక జాబ్ చేసినట్టే. ఒక జాబ్లో మనకి ఏదైతే వర్క్స్ అసైన్ చేస్తారో అది రియల్ టైం ప్రాజెక్ట్లో మనం చేస్తే దానికి లెక్క. కానీ సరే అది కూడా వదిలేసేయండి, కనీసం ఆ రియల్ టైం ప్రాజెక్ట్లో తీసుకొస్తారంటే అది కూడా లేకుండా జస్ట్ క్యాప్స్టోన్ అని పెట్టద్దు, అసలుకి రియల్ టైం అని పెట్టద్దు, క్యాప్స్టోన్ అని పెట్టద్దు, రియల్ టైం అని పెట్టద్దు, డమ్మీ ప్రాజెక్ట్స్ అని పెట్టుకోండి. ఓకే, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అని పెడుతున్నారు, రెడీమేడ్ ప్రాజెక్ట్స్ అని పెడుతున్నారు, కానీ రియల్ టైం ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు చెప్పండి క్లియర్గా. అది స్టూడెంట్స్ తెలుసుకోవాలి. నేను ఇది ఒక్క హైదరాబాద్, బెంగళూరులో కొన్ని 100 ఇన్స్టిట్యూట్స్ గురించి నేను రీసెర్చ్ చేశాను. 100 ఇన్స్టిట్యూట్స్ నేను మాట్లాడాను, 100 ఇన్స్టిట్యూట్స్ గురించి రివ్యూస్ ఇచ్చాను నేను. ఇంకోటి అడ్రస్, ఇంకోటి ఏంటి, ఎలా విధంగా మోసం చేస్తున్నాయంటే మాక్ ఇంటర్వ్యూస్. మాక్ ఇంటర్వ్యూస్ అనేది ఇస్తామంటున్నారు, ఎంతవరకు ఇస్తున్నారు అనేది చెప్పట్లేదు. అండ్ ఇంటర్వ్యూస్ ఎన్ని కండక్ట్ చేస్తాం జెన్యున్గా జాబ్ తెచ్చుకోవడానికి. అండ్ తర్వాత మెయిన్గా డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ చాలా వరకు ఐ విల్ సే దట్ 90% ఇన్స్టిట్యూట్స్ ఆర్ 95% ఇన్స్టిట్యూట్స్ డేటా సైన్స్ ప్రాజెక్ట్ విషయంలో చాలా పెద్ద ఎత్తున మోసం చేస్తున్నాయనే విషయం నాకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ మంచి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అండ్ మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ 360 డిజిటల్ తీసుకోండి, వాళ్ళు క్లియర్గా చెప్తారు, బాబు మేము ఈ క్యాప్స్టోన్ ఇన్ ప్రాజెక్టులు ప్రొవైడ్ చేస్తున్నాం, రియల్ టైం ఇన్ ప్రాజెక్టులు ప్రొవైడ్ చేస్తున్నాం. సో వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఉంటాయి. ఓకే, వేరే ఇన్స్టిట్యూట్స్ చాలా ఉంటాయి, వాటన్నింటిలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకొని జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో మళ్ళీ తక్కువ అమౌంట్ పెట్టేసేసి ఓన్లీ ఈ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంచెం అదే ఇన్స్టిట్యూట్లో కొంచెం డబ్బులు పెడితే రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు. సో మనం అదంతా అర్థం చేసుకోవాలి అండ్ క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అండ్ స్టూడెంట్స్తో మాట్లాడాలి, మనం ప్రీవియస్ స్టూడెంట్స్తో కూడా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇలా చాలా ఇన్స్టిట్యూట్స్ ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నాయి, చాలా జెన్యున్గాను కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, లైక్ ఓడిన్ కానివ్వండి, డేటా మైట్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ఎల్ఆర్ కానివ్వండి, లేకపోతే కోడింగ్ కానీ, ఇలా ఇక్కడ జాయిన్ అవ్వద్దు అని చెప్పట్లేదు, అవి కూడా మంచి ఇన్స్టిట్యూట్స్. జాయిన్ అయ్యేటప్పుడు ఈ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేవా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం అండ్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా కాకుండా కొన్ని ఇన్స్టిట్యూట్స్, వేరే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అవి జస్ట్ ఈ ప్రాజెక్ట్స్ డమ్మీ ప్రాజెక్ట్స్ ఇచ్చేసేసి 80,000 1,00,000 రూపాయలు తీసుకుంటాము. ఇది ఎంతవరకు కరెక్ట్?
సరే వాళ్ళు తీసుకుంటున్నారు, మనమైనా ఆలోచించాలి కదా. 360 DGTMG ఇది ప్రొవైడ్ చేస్తుందా ప్రాజెక్ట్స్, ఈ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తుందా, ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంత కాన్ఫిడెంట్గా అని చెప్పి మీరు అడగవచ్చు. ఇక్కడ ఏంటి అంటే రేలా హాస్పిటల్స్, యాక్చువల్ రేలా ఇన్స్టిట్యూట్ రేలా హాస్పిటల్స్, అది దాదాపు చాలా పెద్ద టర్న్ ఓవర్ ఉన్న గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. అండ్ అట్ ది సేమ్ టైం బర్నీ గారికి హీఈస్ హ్యావింగ్ మల్టిపుల్ కంపెనీస్ అనమాట. సో డిఫరెంట్ కంపెనీస్లో ఏఐ సంబంధించిన రిలేటెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద రీజన్ ఏంటి అంటే ఇనిషియల్గా అలవాటు అవ్వడం కోసం డైరెక్ట్గా తీసుకెళ్ళి కోర్స్ అయిపోగానే తీసుకెళ్ళి రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద కూర్చోబెడతారంటే ఆ రియల్ టైం ప్రాజెక్ట్ మీద కూర్చోబెట్టే ముందు కొన్ని క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ చేయించి ఆ తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏదైతే వీళ్ళ క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి అసైన్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది 360 DGTMGలో. సో ఇక్కడ దీంతో పాటు వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉండొచ్చు, వేరే ఇన్స్టిట్యూట్స్లో లేవు ఇలా లేవు అనట్లేదు. కానీ కొన్ని స్పెసిఫిక్గా ఏం చేస్తున్నాయి అంటే కొన్ని వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ ఈ విధంగా క్యాప్స్టోన్తో పాటు రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఈ రియల్ టైం ప్రాజెక్ట్స్ పేరుతో మోసం చేస్తున్నాయని నా పాయింట్. అంటే నేను ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రతి ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తుందో చేయట్లేదు అంటే ఎస్, సమ్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్రొవైడింగ్, కొంతమంది ప్రొవైడ్ చేస్తున్నారు, కొంతమంది ప్రొవైడ్ చేయట్లేదు. కానీ మీరైతే ఈ విధంగా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అది నేను చెప్పాలనుకుంటుంది, ఒక్కసారి మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎస్, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్తో పాటు వీళ్ళకున్న మల్టిపుల్ క్లయింట్స్ డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డిఫరెంట్ కంపెనీస్లో బర్నీగా స్టేక్ హోల్డర్ అవ్వడం వల్ల వాళ్ళ దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్లో మనకి వర్క్ చేయడానికి ముందు డెఫినెట్లీ ఎలిజిబిలిటీ అదంతా చెక్ చేస్తారు. క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్, రియల్ టైం ప్రాజెక్ట్స్, తర్వాత అసైన్మెంట్స్ ఇవన్నీ చేసిన తర్వాత రియల్ టైంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి ప్రాజెక్ట్లో డైరెక్ట్ ప్రాజెక్ట్లో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సో పాసిబిలిటీ ఉంది, స్కోప్ ఇక్కడ ఒకసారి ఆలోచించి యూ కెన్ టేక్ ఎ డెసిషన్. ఇక్కడ 360 DGTMGతో పాటు మేబీ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఏ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయినా కానీ క్యాప్స్టోన్తో పాటు 360 DGTMGలో లాగా రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉన్నాయా, క్లయింట్తో మనకు కల్పిస్తారా, ఈ ప్రాజెక్ట్స్ మీద నేరుగా మనకు అవగాహన ఉండేదానికి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయని తెలుసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.